ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాల తర్వాత సలార్ 2, స్పిరిట్, కల్కి 2 సినిమాలో నటించాల్సి ఉంది. ఇన్ని సినిమాలుండగానే ప్రభాస్ నుంచి ఇప్పటికే హెంబలే ప్రొడక్షన్స్ కి మరో సినిమాను చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చాడట. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న ప్రకారం ప్రభాస్ హీరోగా హెంబలే ప్రొడక్షన్స్ రూపొందుతున్న సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇటీవల ప్రభాస్ ఓ వీడియోలో కనిపించి మిర్చి లుక్ తో అలరించాడు. ఆ లుక్ లోకేష్ కనకరాజ్ సినిమా కోసం అనే ప్రచారం జరుగుతోంది. సినిమా ప్రారంభానికి ముందు లోకేష్ కనకరాజ్ ఒక వీడియోను విడుదల చేయడం చూస్తూ ఉంటాం. లియో సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో ఒక వీడియో విడుదల చేసి సర్ప్రైజ్ చేశాడు. అలాగే ప్రభాస్ సినిమా ప్రారంభోత్సవంకి ముందే ఒక వీడియో విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ ని ఆ లుక్ కి మార్చారా అనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రభాస్, లోకేష్ కనకరాజ్ సినిమా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కూలీ సినిమాతో రజనీకాంత్ కి భారీ విజయాన్ని కట్టబెట్టేందుకు దర్శకులు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్, లోకేష్ కనకరాజ్ కాంబోలో సినిమా గురించి అప్డేట్ ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా సంక్రాంతికి సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయని, లేదంటే అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి.